ఈజ్ రోజా. మా సినిమా కథ ఇది అని కొబ్బరికాయ కొట్టేటప్పుడే చెప్పేసే అలవాటు జక్కన్నకుంది. కానీ బాహుబలి సినిమా విషయంలో మాత్రం కొంత సీక్రెసీ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు రాజమౌళి. మరి రిలీజ్కు దగ్గర పడుతున్న ఈ టైంలోనైనా బాహుబలి సినిమా గురించి కొంత స్టోరీ అయినా ఏమైనా లీక్ చేస్తారేమో ట్రై చేద్దాం. నాతో పాటు ఉన్నారు ఎస్ఎస్ అంటే సక్సెస్ఫుల్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి గారు. హాయ్ సార్, హౌ ఆర్ యూ? సో ఆ ప్రయత్నంలో ఉన్నాను నేను. ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. సో నా ప్రయత్నంలో నేను చేస్తాను. దాంట్లో నేను ఫస్ట్ ఫెయిల్ మార్క్స్ మీకు. అవునా? సో యాజ్ యూజువల్గా అంటే ఏం లేదండి, ఒక్కొక్క సినిమాని ఆ సినిమా తాలూకు దర్శకుడు ఇలా ప్రజెంట్ చేద్దాం ఆడియన్స్కి అని అనుకుంటారండి. ఒక్కో సినిమాకి ఒక విధానం ఉంటుంది. అన్ని సినిమాలకి ఒకే పబ్లిసిటీ మంత్రం ఉండదు. మర్యాద రామన్న, ఏగ లాంటి సినిమాలకి బాగా హైలీ కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్స్ అండి. సో ఆడియన్స్ థియేటర్ రాకముందే వాళ్ళు ప్రిపేర్ అయిపోవాలి, ఎలాంటిది చూడబోతున్నారు సినిమాని ప్రిపేర్ అయిపోతే అందులో షాక్స్ లేకుండా జస్ట్ ఎంటర్టైన్మెంట్ని తీసుకుంటూ వెళ్ళిపోతారు. అందుకని కథ అంతా చెప్పాలండి. సింహాద్రి లేకపోతే ఛత్రపతి, బాహుబలి ఇలాంటి సినిమాలు ఎమోషన్ బేస్డ్ ఫిల్మ్స్ అండి. అలాంటిది థియేటర్కి వచ్చినప్పుడే జనాలకి థియేటర్లో చూసినప్పుడు ఫస్ట్ టైం చూసినప్పుడు థ్రిల్ ఫీల్ అవుతారండి. సో మగధీర అనేది సగం కాన్సెప్ట్, సగం ఎమోషన్ బేస్డ్. అందుకనే మగధీరలో కొంత చెప్పి కొంత చెప్పలేదు. సో ఈచ్ వన్ హ్యాస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ ప్రజెంటేషన్. ఓకే, బట్ అంత సస్పెన్స్ క్రియేట్ చేస్తూ వస్తున్నారు దీనికి. బేసిక్గా మీ ప్రీవియస్ మూవీస్కి ఇంత ఇది చేయలేదు కాబట్టి జక్కన్న మూవీ అనగానే వీ హ్యావ్ అవర్ ఓన్ ఐడియాస్. సో దీంట్లో చూద్దాం, ఇంకా కొద్ది రోజులే ఉంది కాబట్టి. ఎనీవేస్, ఐ డోంట్ వాంట్ టు స్ట్రెస్ యూ మచ్ ఆన్ దట్. సో ఇప్పుడు ఉన్న ట్రెండ్ చూస్తూ ఉంటే నార్మల్గా ఒక 6 డ్యూయట్లు, 3 ఫైట్లు, కొన్ని పంచ్ డైలాగులు, 60 రోజుల్లో సినిమా తీసి 50 కోట్లు బిజినెస్ చేసే ఈ టైంలో అంటే ఇంత హిస్టారికల్ మూవీని, ఒక పీరియాడికల్ డ్రామాని జనాల్లోకి ఎక్కించాలి అని అనుకోవడం అంత ధైర్యం అనిపిస్తోందా? అంటే ఇప్పుడు ఒక మార్కెట్ ఉందనుకోండి, మార్కెట్లో అందరూ అరటిపళ్ళు అమ్ముతున్నారు అనుకోండి, ఏదో సపోర్టాలు తీసుకొచ్చి అమ్మేవాడికి అడ్వాంటేజ్ ఉంటుందండి. సో జనరల్గా ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే, అందరూ అరటిపళ్ళు అమ్ముతున్నారు కదా, నీకేంత ఇది వచ్చింది, నువ్వు కూడా అరటిపళ్ళు అమ్ము, ఇంకొంచెం బెటర్ అరటిపండు చక్కెరకి వెళ్ళి తీసుకొచ్చాము అంటే అదొక మార్కెటింగ్ విధానం. ఇదైతే కంప్లీట్గా వేరే తీసుకురావడం మూలంగా మనకు అడ్వాంటేజ్ ఉంటుందని నేను ఫీల్ అవుతానండి. ఒక రకంగా చూస్తే అది రిస్క్ అనిపించవచ్చు, ఒక యాంగిల్లో చూస్తే అదే సేఫ్టీ కదా అనిపించవచ్చు. నేను ఈ యాంగిల్లో ఆలోచిస్తానండి. అది ఒక యాంగిల్లో. ఇంకొక యాంగిల్లో నాకు బాగా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆ రాజులు, కోటలు, యుద్ధాలు, ఆ ప్రపంచం, జానపద ప్రపంచం, హిస్టారిక్ ప్రపంచం, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ఆ ప్రపంచం నాకు చాలా ఇష్టం. అందులో ఉండే క్యారెక్టరైజేషన్స్, వాళ్ళు మాట్లాడే విధానాలు, వాళ్ళు వేసుకునే బట్టలు, వాళ్ళు నడిచే తీరు, వాళ్ళు ఆయుధాలు పట్టుకునే తీరు అంతా కూడా నాకు చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం అండి. సో నాకు ఇష్టమైంది చేయడానికి, మనకి ఇష్టమైంది కదండి ఎవరైనా చేస్తాం. సో ఆ రకంగా కూడా నాకు మంచిదే అయింది. ఓకే, సో మీరు అన్నట్టుగా ఫ్రూట్ మార్కెట్లో ఒక ఫ్రూట్ సలాడ్ షాప్ ఉంటే దానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది, రెడీమేడ్గా దొరుకుతుంది కాబట్టి ఇది ఫ్రూట్ సలాడ్ టైప్ అనుకోవచ్చేమో మేబీ. ఒక రకంగా అండి. ఓకే, ఇది అంటే మీరు స్టోరీ చెప్పకపోవడం వల్ల రకరకాల నోషన్స్, కొందరేమో ఇది పృథ్వీరాజ్ చౌహాన్, సంయుక్త రాణి మూవీ అని, ఇంకొందరు కర్ణాటక చెందిన బాహుబలి కైండ్ అతనికి రిలేటెడ్ మూవీ అని చాలా మంది అంటూ వస్తున్నారు. అంటే బేసిక్గా ఒక చిన్న లైన్ ఏమన్నా చెప్తారా, ఒక 2 అన్నదమ్ముల మధ్య జరిగేదా? అంటే బేసిక్గా అసలు ఏ హిస్టారిక్ ఈవెంట్కి దీనికి సంబంధం లేదు, అసలు ఏమాత్రం కొంచెం కూడా సంబంధం లేదు. బాహుబలి గోమటేశ్వరుడికి ఏమాత్రం సంబంధం లేదు. బాహుబలి అని పేరు ఉంది. బాహుబలి అని పేరు అంటే బలమైన బాహువులు కలిగినాడు. బాహువులు అంటే చేతులు, స్ట్రాంగ్ ఆర్మ్స్, పర్సన్ విత్ స్ట్రాంగ్ ఆర్మ్స్ అని చెప్పి ఆ సినిమాలో ఒక ఇన్సిడెంట్లో బాహుబలి పేరు పెట్టడానికి కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంటుందండి. సో ఆ బాహుబలి అని పేరు తప్పితే ఆయన గోమటేశ్వరుడికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. పృథ్వీరాజ్ చౌహాన్ పేరు ఎందుకు వచ్చిందో తెలియదు, వాట్ ఎవర్, రకరకాలు వచ్చినాయిలేండి, అది పక్కన పెడితే ఏ విధమైన సంబంధం లేదు. ఇది చాలా ఒక పాత్ర కాదండి. బాహుబలి, శివగామి, భల్లాల దేవుడు, బిజ్జల దేవుడు, దేవసేన, అవంతిక, ఇలా రకరకాల క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అండి. అందులో ఒక బాహుబలి తప్పితే మిగతా అన్ని క్యారెక్టర్లలోనూ ఎంతో కొంత గ్రే షేడ్ ఉంటుంది, ఒక తెలియని గ్రే షేడ్ ఉంటుంది.
సో ఆ గ్రే షేడ్ ఉన్నప్పుడు మీకు క్యారెక్టర్లో ఉండి కాంప్లికేషన్లు పెరుగుతాయి, సీన్లో ఇంట్రెస్ట్ ఎక్కువ పెరుగుద్దండి. సో వీళ్ళ మధ్యన ఉన్న రిలేషన్స్తో తయారు చేసిన స్టోరీ ఇది. ఆబ్వియస్లీ మీకు అంతా చెప్తున్నాను కానీ స్టోరీ ఏం చెప్పట్లేదు. చెప్పే విషయం ఏంటంటే దేని నుంచి తీసుకున్నది కాదు ఇది. బట్ మీకు షేడ్స్ అయితే మీరు ఇంతకుముందు చూసినట్టు అనిపిస్తాయండి రామాయణ మహాభారతాల నుంచి ఉండి క్యారెక్టర్. ఎందుకంటే లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంది. అది మన హిస్టారికల్ క్యారెక్టర్స్, మన మైథాలజీ అదంతా నా మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో తెలియకుండా దాని తాలూకు రిఫ్లెక్షన్ ఇక్కడ పడతా ఉంటుంది కానీ మీకు ఎగ్జాక్ట్ ఒక కథ నుంచి తీసుకున్నదైతే మాత్రం కాదండి. ఓకే, అంటే మీ డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతానికి ఇది ఒక చిన్న ట్రైలర్ అనుకోవచ్చా? నేను చేసిన ప్రతి సినిమాలో కూడా ఎంతో కొంత నేర్చుకుంటా ఉంటానండి. అల్టిమేట్గా మహాభారతం తీయడానికి అంబులి పొదిలో అస్త్రాలు వేసుకున్నట్టు ఇది ఒక అస్త్రం అండి. ఓకే, ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ నేమ్స్ అన్నీ చెప్పారు, అవంతిక, బల్లాల దేవుడు, ఇవన్నీ ఎవరైనా నామకరణం ఎవరు చేశారు? నాన్నగారు క్యారెక్టర్ చెప్పేటప్పుడే పేరు పెట్టేసి చెప్తారు. చాలా ఎగ్జోటిక్గా ఉంటాయండి, నాకు చాలా ఇష్టం. నాన్నగారు పెట్టే పేర్లు నాకు చాలా ఇష్టం. ఓకే, సో ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఒక తెలుగువాడి ప్రతిభని ప్రపంచానికి అంతర్జాతీయ వెండితెరపై కూడా చూపించబోతున్నారు. అంటే మగధీర, ఈగ, వాటిలో ఉన్న గ్రాఫిక్స్ కానీ ఆ మాయాజాలం కానీ అదంతా మేము ఆశ్చర్యపోయేలా అబ్బురపడేలా చేశాయి. సో దీంట్లో ఇంకా దాన్ని మించినటువంటిది డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తాం. అవునండి, ఆబ్వియస్గా ప్రతి సినిమాకి ఎక్స్పెక్టేషన్ పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడున్న హైప్కి డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ చాలా హై లెవెల్లో ఉంటాయండి. ఈగ మగధీర అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకురాలేదండి. ఎందుకంటే అసలు అంతర్జాతీయంగా దాన్ని తీసుకెళ్లాలన్న కాన్సెప్టే మాకు తెలియదు. తీసుకెళ్ళి ఉంటే ఏమై ఉండేదో ప్రాబబ్లీ ఇంకొంత మార్కెట్ పెరిగి ఉండేదేమో, వీ డోంట్ నో. చేయలేదు. ఈగతో ఫస్ట్ టైం తెలిసిందండి ఒక ఇంటర్నేషనల్ మార్కెట్కి తీసుకెళ్ళొచ్చు అని. అవగాహన వచ్చేసిందని కాదు, కొంచెం తెలిసింది. బట్ అప్పటికి మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయిందండి. సినిమా రిలీజ్ అప్పుడే వితిన్ 2-3 మంత్స్లో ఆ పని చేయాలి. అది సినిమా రిలీజ్కి ముందు, రిలీజ్ అయిన 2-3 మంత్స్లో చేయాలి. మేము ఇంటర్నేషనల్గా మార్కెటింగ్ మొదలు పెట్టేసరికి 6 మంత్స్ పైన అయిపోయింది. సో ఇట్ వాజ్ నాట్ పెద్దగా వెళ్ళలేదు. బట్ అంటే జనాల్లోకి రీచ్ అవ్వలేదు. కానీ మార్కెట్ వరకు, ఇంటర్నేషనల్ మార్కెట్ వరకు, చైనా మార్కెట్లు కానీ, ఫ్రాన్స్ మార్కెట్లు కానీ, జర్మనీలో కానీ యూనో ఏగానో ఒక సినిమా వచ్చింది, ఆ సినిమా బాగుంది అని ఒక మంచి పేరు ఉందండి. సో అది బాహుబలిని కూడా తీసుకెళ్ళడానికి కొంత దోహదపడింది. బట్ ఇప్పటివరకు మేము చేసిందంతా కూడా అండర్ ద వాటర్ మేము బిల్డ్ చేసిందే. మేము చేసిన బాహుబలికి అంతర్జాతీయంగా ఎంత గుర్తింపు తీసుకొచ్చాము అన్నది, తీసుకురాగలిగాము అన్నది అంతా కూడా స్టిల్ అండర్ వాటర్. సో కింద ఉన్న మాకే తెలుస్తుంది. అది రిలీజ్ అయ్యి ఆ జనాల్లోకి వెళ్తేనే దాని తాలూకు ప్రతిఫలం మొత్తం అంతా తెలుస్తుంది, రిజల్ట్ అంతా తెలుస్తుంది. సో అట్ ప్రజెంట్ శోభు గారు అండి బేసిక్గా మెయిన్ దానికి అంత కష్టపడి చేసింది. ఈ ప్రాజెక్ట్ అసలు ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అని నమ్మింది. ఈ స్టోరీని తెలుగు సినిమాకి పరిమితం చేయకూడదు, దీన్ని పరిధి పెంచాలి, ఎల్లలు దాటించాలి అని బాగా నమ్మి పుష్ చేసి దాని మీద వర్క్ చేసిందంతా ఆయనండి. ఆ సినిమా మీద ఆయనకున్న ప్యాషను, కథ మీద నా మీద ఆయనకున్న నమ్మకం ఈజ్ వాట్ మేడ్ దిస్ ఫిల్మ్ సో బిగ్ టుడే. బట్ స్టిల్ ఐఎమ్ సెయింగ్ మన భారతదేశానికి సంబంధించినంత వరకు ఇట్ ఈస్ గాట్ సమ్ గుడ్ హైప్ అండ్ ఎవ్రీథింగ్ అంతా ఉంది. తెలుగులోనే కాదు, తమిళ్, హిందీ భాషల్లో కూడా మంచి హైప్తో ఉందండి. బట్ ఇంటర్నేషనల్గా ఏ మేరకు మేము సాధించగలం అనేది నెక్స్ట్ 2-3 మంత్స్లో చూడాలి. ఎస్. సో ఈ సీక్వెల్ అనేది ఎప్పుడు మొదలైంది మీకు థాట్? అంటే స్టోరీ పెంచుకుంటూ వెళ్తున్నాము అంటే, లేదంటే బడ్జెట్ని ఏమైనా డిస్ట్రిబ్యూట్ చేయాలని ఆ రకంగా ఏమైనా అనుకున్నారా? అసలు ఇది సీక్వెల్ కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ వన్ స్టోరీ. సీక్వెల్ అంటే జనరల్గా ఒక సినిమా చేసి ఆ సినిమా బాగుంది అంటే దీని ఎక్స్టెన్షన్ చేస్తే బాగుంటుంది అంటే సీక్వెల్, దాని ముందు చేస్తే ప్రీక్వెల్ అని అంటారు. బట్ ఇది ఒక సింగిల్ స్టోరీ అండి. అంటే మీకు ఇప్పుడు లార్డ్ ఆఫ్ ద రింగ్స్, పైరట్స్ ఆఫ్ ద కెరీబియన్, ఇవన్నీ ఒక సింగిల్ స్టోరీ విచ్ ఈస్ మేడ్ ఇన్ టు 3-part ఫిల్మ్. సో ఆ విధంగా ఇది ఇస్ వన్ స్టోరీ, ఒకటే స్టోరీ. ముందు మేము క్యారెక్టర్స్ అనుకొని క్యారెక్టర్స్ కథ డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోయామండి. 7-8 ప్రిన్సిపల్ క్యారెక్టర్స్ ఉన్నాయి.
ఆ ప్రిన్సిపల్ క్యారెక్టర్స్ మధ్య ఉన్న రిలేషన్సే కథ. సో ఆ కథను అలా డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోయి మొత్తం అంతా రాసుకున్న తర్వాత చూస్తే ఈజీగా అర్థమవుతుంది. 4.5 గంటలు 5 గంటలు అవుతుంది మొత్తం అంతా తీస్తే. ఆబ్వియస్గా 5 గంటలు సింగిల్ సినిమాగా తీయలేం. సో తర్వాత కూర్చొని దాన్ని 2.5 గంటలకు కుదించడానికి ట్రై చేసాం. ఇంపార్టెంట్ సీన్స్ వెళ్ళిపోతున్నాయి, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ వెళ్ళిపోతున్నాయి, ఎమోషన్స్ కట్ అయిపోతున్నాయి. సో ఒక సినిమా కుదిస్తే న్యాయం చేయలేకపోతున్నాం అని అర్థమవుతున్నాను. సో కథకి న్యాయం చేయాలంటే 5 గంటలు ఉండాలి. సో 5 గంటలు ఒక సినిమాగా తీయలేం కాబట్టి 2 పార్ట్స్ కింద. సో దట్ ఈస్ హౌ 2 పార్ట్ కేమ్ ఇన్ టు బీయింగ్. ఓకే, ఫస్ట్ వచ్చిన విధానం అది. తర్వాత కూర్చొని స్క్రీన్ ప్లేలో కొంత మార్పులు చేసామండి. ఎందుకంటే ఫస్ట్ సినిమా చూసిన వాళ్ళకి ఒక కంప్లీట్ సినిమా చూసిన ఫీలింగ్ ఉండాలి. అదే అడగబోతుంది. కంక్లూజన్లో వెళ్ళిపోయేటప్పుడు ఈ సినిమా ఇంతటితో అయిపోయింది అనే భావన, ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఒక సాటిస్ఫాక్షన్, ఒక బిగినింగ్, ఒక ఎండింగ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇంకా ముందు కథ ఉందనే క్యూరియాసిటీ కలిగించాలి. సో ఆ రెండు కూడా సాటిస్ఫై అయ్యేలాగా స్క్రీన్ ప్లే రాయడం జరిగిందండి. ఓకే, సో నిర్మాత గురించి మాట్లాడారు మీరు. ఇదివరకు కూడా చెప్పారు నిర్మాతకి లాభం కలిగేలాగా, లాభం ఉండేలాగా నేను సినిమా తీస్తాను అన్నారు. ఇది భారీ బడ్జెట్ మూవీ, 250 కోట్లు బడ్జెట్ మూవీ. మరి ఇది తీస్తున్నప్పుడు ఎక్కడైనా మీకు కొంత భయం అనిపించిందా? డెఫినెట్గా అండి. ఎందుకంటే మామూలుగా రెగ్యులర్గా మనం చేసే సినిమాకి 2 అయితేనే చాలా భయం వేస్తుంది. సో ఇన్ని రెట్లు పెరిగిపోయినప్పుడు డెఫినెట్గా భయం ఉంటుందండి, టెన్షన్ ఉంటుంది. బట్ మార్కెట్ కూడా కనిపిస్తుందండి. ఇట్స్ నాట్ దట్ బాగా గుడ్డిగా ఎంత అయితే అయిందిలే అని పెట్టుకుంటా వెళ్ళిపోలేదు. బేసిక్గా తెలుగు సినిమా లాగా చూడలేదండి దీన్ని. ఒక తమిళ్లో మార్కెట్ ఉంది, కర్ణాటకలో మార్కెట్ ఉంది, మలయాళంలో మార్కెట్ ఉంది, హిందీలో మార్కెట్ ఉంది. సో ఆ మార్కెట్కి తగ్గట్టుగా అక్కడ ప్రమోట్ చేసుకుంటూ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ప్రమోషన్ చేసుకుంటూ, ఒక్కో లాంగ్వేజ్కి ఒక ప్రమోట్ చేసుకుంటూ సరైన, ఇప్పుడు హిందీలో జస్ట్ ఏదో రిలీజ్ చేస్తున్నామని కాకుండా కరణ్ జోహర్తో టైఅప్ అయ్యి సో దానికి ఒక హైప్ తీసుకొచ్చి, మలయాళంలో ఒక మంచి గ్లోబల్ యునైటెడ్ మీడియాని ఒకళ్ళతో టైఅప్ అయ్యి, జ్ఞానవేల్ రాజాతో తమిళ్లో టైఅప్ అయ్యి, సో ప్రతి చోట కంటెంట్ ఉంది మా దగ్గర. వీ హ్యాడ్ ఎ ఫెంటాస్టిక్ కంటెంట్. బట్ దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి, మార్కెట్ క్రియేట్ చేయడానికి అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని లాంగ్వేజెస్లోనూ డెవలప్ చేసుకుంటూ వెళ్ళామండి. భయం లేకపోలేదు, బట్ అలాగని ప్లాన్ కూడా లేకపోలేదు. ఓకే, సో మొత్తం ఫ్యామిలీ అంతా కూడాను దీనిపైన ఒక యజ్ఞం లాగా, ఒక యాగం లాగా నిర్వహిస్తూ వచ్చారు. 3 ఏళ్ళు కష్టపడ్డారు. మిస్సెస్ రమా రాజమౌళి గారు కానివ్వండి, వల్లి అమ్మ కానివ్వండి, కీరవాణి గారు, అందరూ ఒక్కొక్క వింగ్ని చూసుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు కొంత రిలాక్స్ అవుతున్నారు. సో ఎప్పుడైనా విసుగు అనిపించిందా? అబ్బా అని విసుగు అసలు ఎప్పుడు ఏనాడు విసుగు అనిపించలేదండి. మెంటల్గా, ఫిజికల్గా ఒక్కోసారి ఎనర్జీ డ్రైన్ అయిపోయినట్టు అనిపించిన సందర్భాలు తక్కువే కానీ అప్పుడప్పుడు ఉన్నాయండి. జస్ట్ బికాస్ ద షియర్ మ్యాగ్నానిమిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్, షియర్ సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ మూలంగా. సో డే ఇన్ డే అవుట్ చేస్తా ఉంటే మైండ్లో ఎక్సైట్మెంట్ వాజ్ దేర్, బట్ ఫిజికల్గా కొంచెం స్ట్రెయిన్ అయిన సందర్భాలు ఉన్నాయి. బట్ అందరికీ కూడా, నేను ఒక్కడే కాదు, అందరికీ కూడా అది ద హోల్ యూనిట్ అందరికీ కూడా ఒక ఇదేంటంటే శివగామి క్యారెక్టర్ అంటే ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ లాగా. ఆవిడ శివగామి సీన్స్ మాట్లాడుకున్న, రమ్యకృష్ణ గారు అందులో యాక్ట్ చేసిన విధానం మాట్లాడుకున్న, లేదంటే మేము ఎడిట్ చేసిన సీన్స్ ఒకసారి చూసుకున్న, అందరికీ కూడా మనం చాలా గొప్ప సినిమా తీసేస్తున్నాను, ఒక బూస్ట్ మాట్లాడారు. ఓకే, ఈ 3 ఏళ్ళు